అర్థం చేయప్ప. जय सद्गुरु प्रभु महाराज को जय। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः। गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरुवे नमः। गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశికం శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. తద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికం శ్రీ వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మాతీతమనిజం కేవలాత్మోపదేశికం శ్రీ వేముల రామయ్యార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చ అచలపూర్ణోపదేశికం శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధసుధానిధిం పూర్వపుణ్యఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే. పూర్ణానంద పుల్లయార్య పుత్రరత్న మహాగురుం కృష్ణానంద విభం దైవం కృష్ణమూర్తి నమో నమః. పరబ్రహ్మానందవర్షం పరాపర సమాదర్శం జ్ఞానాజ్ఞానతీతానంద శ్రీ అశ్వత్థార్య నమోస్తుతే. సర్వకాలాకాల ప్రత్యక్షం సర్వోత్తమ సుశాశ్వతం విరహితానంద గురుం వెంకటదాసార్య గురుం భజే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీపమాధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజ్ కు జై. జై శ్రీ పూర్ణానంద సద్గురు ప్రభు మహారాజ్ కు జై. జై వేదాంతానంద వెంకట రమణార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురు భక్త మండలికు జై. గురు పరంపరముకు జై. మేలుకోవో దేశికేంద్ర మేలుకోవో పూర్ణ సాంద్ర మేలుకో శివరామ దీక్షిత మేలుకోవయ్యా దేవా మేలుకో. భ్రమీణాహం భ్రమీణత్వం భ్రమీణోపాసక జనః భ్రమీణీశ్వర భావత్వం భ్రమమూలం ఇదం జగత్. భ్రాంతి చేతను నేను నీవును భ్రాంతియే ఈశ్వర జగత్తని భ్రాంతియే సర్వం వటంచును విభ్రాంతులను చేయ ఈ జగద్భ్రాంతి విలదీయ దేవా మేలుకో. త్యజ ధర్మమధర్మం చ ఉభే సత్యానృతే త్యజ ఉభే సత్యానృతే త్యక్త్వా ఏన త్యజసి సతత్వజ. ధర్మాధర్మముల రెంటిలో మర్మమును బోధించి విడుమని మర్మమెరిగిన జ్ఞాతయౌ నన్నసలు విడుమనగా గురు కట్నమును గొనగా దేవా మేలుకో. గురునావరణ త్యాగ అనావరణముత్తమం పరిపూర్ణం పూర్ణమేవ పూర్ణాచల సముద్రవత్. సరగుణను సద్గురుని గొల్చెటి ధీరవరుణావరణ రైతుల చేసి పరిపూర్ణ చల సాంద్రులు కందులు గజేయ శరీరాత్మలను దీయా దేవా మేలుకో. అబీజం వృక్ష సంపన్న శాఖా పల్లవవర్జితం పుష్పం నాస్తి ఫలం నాస్తి సంపూర్ణం వృక్షవర్జితం. అష్టవిధ ప్రకృతుల చేతను సృష్టి కారణమాయనుచును స్పష్టముగ శోధించి చూచిన బీజరహితమని నిర్బీజ బ్రహ్మమని
దేవా మేలుకో. సర్వశూన్యం మయం రూపం జన్మశూన్యం స్వభావతః. జన్మభావేన మృత్యుచ్చ పరిపూర్ణం స్వభావతః. జరయు మృతులను లేని పూర్ణము విరివిగను జన్మంబు శూన్యము. తరచదానందేమి లేకను దండిగున్నదని పరిపూర్ణ బ్రహ్మమని. దేవా మేలుకో. జన్మభావి కర్మం నాస్తి కర్మభావి ఫలం నహి. ఫలభావి భయం కుత్ర భయభావి న సంశయః. దేశికామి కరుణ చేతను ఈ శరీరద్వయము పోయిన నాశము జన్మ ఫల కర్మ భీతులు లేశమైనాను నీ సంశయముగాను. దేవా మేలుకో. ఇంద్రజాలం ఇదం సర్వం యథా మరుమరీచికా అఖండితమనాకారం వర్తతే కేవలం శివం. ఉండి లేనిది ఇంద్రజాలము ఎండమావుల వలెను దోచును. ఖండితముగా నట్టి అచల పూర్ణ బ్రహ్మమునా పరిపూర్ణ బ్రహ్మమునా. దేవా మేలుకో. శుద్ధేషు చుప్చావివ చ తస్మిన్నాహం కదాచన. తద్వసదాపేయన్నాస్తి ప్రపంచం నాస్తి తస్య వై. సుప్తియందున నేను లేనటు జ్ఞప్తి లేనా పూర్ణ బ్రహ్మము. జ్ఞప్తి లేక నిర్లిప్తులైసు సుప్తి జందకను తౌ జ్ఞప్తి విడచియును. దేవా మేలుకో. యథా నాహం తథా శుద్ధం తస్మాత్ శుద్ధేన నిర్ణయః. జగదస్తితి కో వేద నాస్తి కో న చ నిర్ణయః. లేని నేనను నేను ఎన్నడు లేకపోవును గానిదెన్నడు. నేనుగాన పూర్ణ బ్రహ్మను నిర్ణయించదని వర్ణించలేనిదని. దేవా మేలుకో. ఆత్మాతీతం కేవలాత్మా దేహో నాస్తి కదాచన. అస్తి నాస్తి కో వేద నిర్ణయో నాస్తి సర్వదా. అద్వితీయము అచల పూర్ణము ప్రకృతి ద్వయదోషరహితము. సద్విచారణ కేవలాత్మను ఎవ్వరెరుగుదురు నిన్నెవరు పొందెదరు. దేవా మేలుకో. శాస్త్రజ్ఞానం బహుక్లేశం బుద్ధి చలన కారణం. ఉపదేశాత్తరే బుద్ధ్యా రమతి సర్వకర్మషు. బుద్ధి చాంచల్యమును చేసును శాస్త్రజ్ఞానము బహుక్లేశము. అద్దు మీరక గురుని ముఖమున పద్ధతిని వినినా శుద్ధైన మార్గమున. దేవా మేలుకో. ఉల్కాస్తా యదాయ కచ్చితా ద్రవ్యమాలోక్యతాం త్యజీత్. జ్ఞానేన జ్ఞేయమాలోక్య పశ్చాజ్ఞానం వినశ్యతి. తిమిరమందుననున్న వస్తువు అమల జ్యోతిచి వెదకి విడుచును. జ్యోతి నటువలె ఉన్న జ్ఞప్తి జ్ఞేయ మెరుగమని తజ్ఞప్తి విడువమని. దేవా మేలుకో. జ్ఞానమజ్ఞానినం దృష్టా గయో తజ్జతి నిశ్చయం. గయో తజ్జతి యజ్ఞానం తజ్ఞానం చ పరిత్యజేత్. జ్ఞానాజ్ఞానము రెంటి నిజమును ఎరుగుతు జ్ఞానం బటంచును. జ్ఞానాజ్ఞానము ద్వంద్వమనుచును విడతు సుజ్ఞానం. తజ్ఞానరహితమి పూర్ణస్థితి న్యాయం. దేవా మేలుకో. విద్యాంతం బ్రహ్మ విద్యాంతం వార్తికాంతమగోచరం. పూర్ణబోధం ప్రవక్ష్యామి శృణు శిష్య మహోత్తమం. విద్యకంతయు బ్రహ్మ విద్య దీనికంతము వార్తికంబున.
వార్తికాంతమగోచరము అవ్యక్తమదియనుచు తద్దరిని పూర్ణబోధనుచు దేవా మేలుకో. వాసిగాతో స్ఫూటిపురమున స్థాపితంబౌ పీఠమందున దోచిలొగ్గయు రామరావిత లేక మేల్కొల్పి గురు బృందమున వేగ మేల్కొల్పి దేవా మేలుకో. మేలుకోవో దేశికేంద్ర, మేలుకోవో పూర్ణ సాంద్ర, మేలుకో శివరామదీక్షిత మేలుకోవయ్యా దేవా మేలుకో. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురుభక్త మండలికు జై. జై గురుదేవ. జై గురు. జై గురు. అందరికీ జై గురు. జై గురు అన్న. జై గురు స్వామి. జై గురమ్మ. గురు పరంపరకు జై. జై గురు. జై గురు. జై గురు స్వామి. జై గురమ్మ. జై గురు. పరంపరకు జై. అందుకు ఏం చేశారంటే ఆ ముముక్షువులు ఏ విధంగా గురువును ఆశ్రయిస్తే సమర్థమైనటువంటి గురువు ఆ శిష్యుడు అనుసరించేటువంటి శిష్యుడు వాళ్ళ గురించి చెప్తున్నటువంటి నిన్నటి దాంట్లో ఏ విధంగా నీవు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తే బలీయమైనటువంటి సంస్కారాలు ఏవైతే అడ్డం వస్తాయో అప్పుడు గట్టిగా నిలబడలేకపోతే మళ్ళీ ఆ సంస్కారాలకు అనుగుణంగా దిగజారిపోతావు. అందుకని సవ్యంగా చేస్తేనేమో చేస్తూ ఉంటే బలీయమైనది ఏదైనా వస్తే ఆ బలీయమైన దాన్ని తట్టుకునేటువంటి తెలివి ఉంటే జారిపోవు, లేదంటే మళ్ళీ జారిపోతావు, మళ్ళీ దానిలో పడిపోతావు. సుఖం వచ్చినప్పుడు సుఖంలో, దుఃఖం వచ్చినప్పుడు దుఃఖంలో ఇట్లా డోలాయమానంగా అంటే ఊగిసలాడుతూ ఒక స్థిరంగా ఉండకుండా అట తిరుగుతావు నువ్వు. కాబట్టి అట్లా ఉన్నప్పుడు ఎంతసేపు బోధ చేస్తే నీకు ఎక్కుతుంది. నీలో కూడా ఉండాలి కదా తీవ్రమైనటువంటి తపన. ఆ తెలుసుకునే తపన నీలో లేనప్పుడు ఎంతసేపు అని గురువు నువ్వు ఎక్కిపోతూ ఉంటే నేను ఎక్కిస్తాడు. నీ ప్రయత్నం కూడా లేకపోతే ఏమీ చేయలేడు. చెప్పడం వరకే వంతు అవుతుంది అప్పుడు. కాబట్టి ఇది బాధాకరం. నేను సుఖపడలేను, ఇతరులను సుఖపెట్టడం లేను. నేను మారితే ముందు నేను సుఖపడతా. నా ప్రవర్తన, నా వ్యవహారాన్ని బట్టి ఇతరులు కూడా మారుతారు. నేను సుఖంగా ఉండలేను, ఇతరులను సుఖపెట్టలేననే పద్ధతిలో ఉంటే ప్రశాంతంగా ఉండలేవు. ముందు ప్రశాంతత పొందితే ఆ ప్రశాంతత పొందాలని ఇతరుల మాటలు నాకెందుకని నీలో తీవ్రమైనటువంటి తపన రావాలి. అందుకని ఏం చేశారంటే తీవ్ర ముముక్షువు, మధ్యమ, మందము అనేటువంటి 3 రకాల శిష్యుల్ని ఇక్కడ చెప్తున్నారు. తీవ్ర మోక్షాపేక్ష ఉన్న శిష్యుడు, మధ్యమ స్థాయిలో ఉన్న శిష్యుడు, మందమ స్థాయిలో ఉండేటువంటి శిష్యుడు, 3 రకాలు చెప్పారు. ఆ తీవ్ర తపన నీకు ఉన్నప్పుడే నీవు దాన్ని వదిలించుకోవాలి అనేటువంటిది కలిగి త్యాగం చేస్తావు. ముందు ముఖ్యం కావాల్సిందంతా త్యాగగుణమే. త్యాగం అంటే ఏందో సంపద త్యాగం కాదు. ముందు నీలో ఉన్నటువంటి దుర్లక్షణాలను పోగొట్టుకోవడం. ఏవైతే నీకు ఆటంకాలుగా ఉన్నాయో, ఈ బోధ తెలుసుకోవడానికి ఆటంకాలుగా ఉన్నాయో, మోక్షాపేక్షతో నీ మోక్షం పొందడానికి, నీ స్థితి, నీలో మార్పు, పరిణామం జరగడానికి ఏవైతే ఆటంకాలుగా ఉన్నాయో ముందు వాటిని త్యాగం చేయాలి, వాటిని వదిలించుకోవాలి. త్యాగం అంటే అది. ముందు నువ్వు ఈ మోక్షాపేక్ష క్షేత్రం వచ్చావు, ఇది నువ్వు పొందడానికి ఏమేమి అడ్డంకులు ఉన్నాయో అవి. కాబట్టి ఆ తీవ్ర తపన ఉంటే, నీవు వదిలించుకోవాలనేటువంటి తీవ్ర తపన ఉంటే వాటన్నిటినీ వదిలేస్తావు, త్యాగం చేస్తావు. మొట్టమొదట మోక్షం అని అనకూడదు.
మొట్టమొదట మోక్షం అనే పదం అనకూడదు. ముందు నీలో ఉండేటువంటి ఇవన్నీ పోతే మళ్ళీ ఏమిటి దీంట్లో నుంచి ముక్తి? ఈ జరుగుతున్నటువంటి ప్రపంచం అనే జగత్తులోకి నేను రావడానికి కారణమైంది ఏంది? ఏది వ్యవహారం చేస్తోంది ఏది? నేను ఏది అతీతంగా ఉన్నది ఏది? ఈ అన్నిటి విచారం తర్వాత ఎప్పుడో నీకు ముందు నీలో ఆ అపేక్ష ఉండి నీకు సంబంధించినవి వదిలేసుకొని త్యాగగుణంతో నీకేమేమి అడ్డం వస్తున్నాయో అవి వదిలేసుకుంటే అప్పుడే అది మొదట్లోనే మొట్టమొదటి మోక్షం అని అంటే అర్థమయ్యేది కాదు. అప్పుడే అది అర్థం కాదు కాబట్టి మొట్టమొదటి మోక్షం అనే పదంగా వాడకుండా ఎప్పుడు కార్యంలో అనుభవంలోకి వచ్చేది ఇదే కదా. ఆ మాటలు చెబితే తొందరగా వెంబడించరు. మోక్షం అనే మాట చెబితే వెంబడిస్తారా? ముందు ఏం చేయాలి? ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు? వ్యవహారిక జీవితంలోని విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే ఏ వ్యవహారిక జీవితంలోటివి నీ మీద ముద్రలు పడి నువ్వు దాంట్లో ఆ గుణాల చేత ప్రవర్తించడానికి కారణమైనవి ఏమున్నాయో వ్యవహారిక జీవితంలో నీకు అడ్డం వచ్చేటివి అవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ముందు అవి పోగొట్టుకుంటే కదా. ముందు నీ అనుభవం లేక నీ నిజమే నేనంటే ఎవరు, నేను ఏం తెలుసుకోవాలి, దేనికి వచ్చాము? కాబట్టి నేను పోగొట్టుకోవాల్సినవి ఏవి అడ్డం ఉన్నాయి వ్యవహారిక జీవితంలో? కష్ట నష్టాలు, దుఃఖాలు, ఈ ద్వంద్వాలు అన్నిటికీ కారణమైనటువంటి అనుభవాలు నాలో ఏమేమి ఉన్నాయి, విషయాల పరంగా ఏమేమి ఉన్నాయి, వాటి ద్వారా నేను ఏ విధంగా ఈ దుఃఖాన్ని ఈ సుఖాన్ని పొంది దానితో తాజాత్వం చెందుతున్నా. వాటిని పోగొడితే కదా ముందు నేను ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి స్థితిలోకి పోవడానికి. కాబట్టి మోక్షం అనే మాట చెబితే వెంబడిస్తారా? లేదు. వాళ్ళకి అర్థం కావాలి, అర్థమవుతుందే. కాబట్టి ఇప్పుడు నీవు ఏమిట్లో నుంచి ముందు అందులో నుండి నువ్వు బయటపడాలి. తీవ్ర తపనలో ఉంటే ఏ తపన? ఈ వ్యవహారిక జగత్తులో కాసేపు సుఖం, కాసేపు దుఃఖం, కాసేపు ఆనందం, కాసేపు బాధ, ఈ అనేకమైన కలగడానికి కారణమైనటువంటివన్నీ జన్మ వల్ల కలుగుతున్నాయి. దాంట్లో నుంచి ముక్తి పొందాలి అంటే ఆ తపన ఉండాలి. తీవ్రమైనటువంటి తపన ఏర్పడాలంటే ఆ తీవ్ర తపన పట్టినప్పుడు ఏమవుతుంది? గురువు చెప్పినట్టుగా అనుసరిస్తావు. ఇంకా గురువు వాక్యం ప్రకారం పోతావు. ఆ తీవ్ర తపన నీలో ఉంది కాబట్టి. ఏదో లేదు పొద్దుగునికెళ్ళ కాసేపు సమయానికి ఇద్దాం, పొద్దున్నే కాసేపు ఇద్దాం ఆన్ చేసి పెట్టుకుంటే ఒకవేళ తీవ్ర తపనతో వెంబడించకపోయినా ఆ టైం అయిపోతానే ఇంకా ఆన్ చేసి మళ్ళీ ప్రపంచంలోకి వదాం అని ఉంటే అది లోపల ఫాలో కాదు. దాన్ని నువ్వు అనుసరించలేవు. ఆ చెప్పింది చెప్పినట్లల్లా పోతా ఉంటుంది. కాబట్టి తీవ్ర తపన అనేది ముందు ఉండాలి, శిష్యునికి ఉండాలి. ఆ గురువుకి ఏముండాలి? ఎక్కువచ్చే కొద్దీ ఏ విధంగా ఎక్కువ వస్తున్నాడో దాన్ని గుర్తించి చేయబట్టుకొని నడిపేయాలి, బయటికి పడేయాలి. అది నీవు డాక్టర్ కదా, బాధలు ఎక్కువైనప్పుడు అలసట ఉన్నప్పుడు నీవు చెప్పినట్టు చేస్తారు. డాక్టర్ ఉన్నాడు అనుకో, ఆ బాధలు ఎక్కువైనప్పుడు ఎవరికి బాధలు ఉన్నాయో వాళ్ళప్పుడు ఈ బాధల్లోంచి పోగొట్టుకోవాలి, డాక్టర్ చెప్పినట్టు వినాలి అని ఆ బాధల నుంచి బయటపడడానికి కోసం ఆ డాక్టర్ చెప్పినట్టు తింటున్నావా లేదా? అట్లాగే ఏది తినవద్దంటే అది తినకుండా ఉంటారు, ఏది టైంకి మందులు వేసుకోమంటే వేసుకుంటూ ఉంటారు. పెద్ద బాధలు తగ్గిపోయినాయి, మామూలు బాధలు కూడా తగ్గిపోతాయి. మెల్లిగా క్రమేపీ అన్ని బాధలు తగ్గిపోతాయి. అట్లా లోగడ ఉన్నటువంటి మనస్సు పనిచేస్తుంది. ఇంతకుముందు నువ్వు మనసులో ఎంత హాయిగా ఉన్నావో, ఏ రోగ పీడితము, ఏ బాధలు ఏమీ లేకుండా, దుఃఖం లేకుండా ఉన్నావో ఆ స్థితిలోకి డాక్టర్ గారి మందులు వాడడం వల్ల, నువ్వు క్రమశిక్షణగా వేసుకోవడం వల్ల, పత్తి ఉండడం వల్ల సాధ్యమైంది అది. అట్లాగే బోధలో కూడా నీకు అంతకుముందు ఏమేమి లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలన్నింటినీ ఒక్కటొక్కటిగా వదిలించుకొని ఏవేవి నీ దుఃఖకారకంగా ఉన్నాయో, ఏవేవి నీకు ద్వంద్వములు కలగజేసి వాటి వైపు ప్రాపంచిక విషయాల వైపు నేను లాగుతున్నాయో, బంధిస్తున్నాయో వాటన్నిటిలో నుంచి విడుదల కావాలి. డాక్టర్ దగ్గర కదా రోగి విడుదలైనట్టు ఇక్కడ నువ్వు విడుదల కావడానికి గురువు వారి బోధను నీవు నిరంతరం పట్టుకునేటట్టు ఉండాలి. అంత తీవ్రత ఉండాలి నీకు. లోగడ లక్షణాల ప్రకారం దానికి ఇష్టమైన దాన్ని తినిపిస్తుంది, ప్రకోపిస్తుంది కదా. ఇప్పుడు శరీరం బాగైంది కదా అని ఇంక బాగైంది,
ఈ బాగలేకపోవడానికి ఏం కారణాలు చెప్పాడో డాక్టరు, దాంట్లో నుంచి నేను ఎట్లా బయటపడినాను అనేది గుర్తుపెట్టుకోడు మళ్ళీ. ఇప్పుడు బాగైంది కదా, మళ్ళీ ఏమేమి తినాలనిపిస్తుందో దాని మీద ప్రకోపిస్తుంది. ముందు ఈ విధంగా ఆహారంలో కొన్ని రకాలు అయినందువల్ల నాకు జబ్బు చేసింది, అనారోగ్యమైంది కదా అని అనుకోడు. ఇప్పుడు ఇంక బాగైంది, ఏం తిన్నా కూడా ఏం కాదన్నట్టు మళ్ళా ప్రకోపిస్తుంది. ఇప్పుడు మళ్ళా దాని మీద ఇష్టం కలిగింది. అసలు నీకు అది వరకు అంతగా ఇష్టం లేకపోయినా మధ్యలో ఇష్టం లేదు, అనారోగ్య కారణంగా అరిగించుకునే శక్తి లేదు కాబట్టి అప్పుడేమో డాక్టర్ చెప్పినట్టు మానేసావు. ఇప్పుడు మళ్ళీ ఏం కలిగిందంటే దాని మీదే ఇష్టం కలిగింది. అవి ఏది తినొద్దని డాక్టర్ చెప్పాడో అప్పుడు బాగాలేకపోయాయి కాబట్టి తినలేదు, ఇప్పుడు పూర్తి బాగా అయింది ఏముందని అదే తినడానికి దాని మీద బలహీన పడిపోతావు, తింటావు. కానీ మరలా మందులు వేసుకుంటావు. వేస్తున్నావు ఏమిటంటే ఏముందిలే, తిన్నిచ్చి ఒక ట్యాబ్లెట్ వేసుకుందాం అని మళ్ళా మొదలైంది. కాబట్టి ఇట్లాంటి సాధకులు ఉన్నప్పుడు డాక్టర్ ఎంత గొప్పవాడైనప్పటికీ నిర్మూలనం చేయలేడు కదా. రోగం సమూలంగా పోయే వరకు ఉండాలి, కానీ నువ్వు మధ్య మధ్యలో ఏముందిలే ముందు వచ్చిండే ఆ డాక్టర్ పలానా మందులు చెప్పుకోండే దాన్ని చేసి పోగొట్టుకోంటిమి, ఇప్పుడు కూడా మళ్ళీ 2 తెచ్చుకుంటే మళ్ళీ ఇప్పుడు పోతుంది అని అన్నావు అనుకో, మరి చేపల్లేమో ఆపుకోలేకపోయావు కదా. మరి బద్ధకంగా టైంకి మందులు వేసుకోకుండా నాకు పని ఉంది అని పని లేకపోతావు, మళ్ళీ పని ఉందని ఎప్పుడో పని ఉంది మర్చిపోయినావు, మళ్ళీ మామూలు పాత అలవాటు ప్రకారం ఆహారము అది ఇది అన్నీ తిన్నావు, మళ్ళీ నీకుండే జబ్బును కూడా గుర్తించుకోలేకపోయినావు, నీ పనిలో పడి పని అర్జెంటుగా ఉందని ట్యాబ్లెట్ వేసుకోకుండా పోయినావు, మళ్ళీ మామూలే, మళ్ళీ తిరగబెట్టింది అది. దానికి దీనికి పోలుస్తున్నాడు. ఇప్పుడు ఇంతకుముందు నిన్న చెప్పినటువంటి బోధలో ఏవేవి నీకు ఏ ఏ సంస్కారాలు నీకు అడ్డుపడతాయో బోధలో మళ్ళీ మామూలుగా నువ్వు నీ వ్యవహారంలో నీ నిజస్థితిని గుర్తెరిగి నువ్వు వాటన్నిటిలో నుంచి బయటపడేకి ఏమేమి నీకు మళ్ళీ ఈ కోపతాపాలకన్నిటికీ కారణమైనటువంటి వచ్చి అడ్డపడుతున్నాయో అట్లా ఏ విధంగా దీంతో పోలిస్తే దీంట్లో అడ్డపడతాయి చూడు, ఇవి అడ్డపడినట్టే అవి కూడా. కాబట్టి బోధలో మోక్షాపేక్ష కోసం నువ్వు గురువు దగ్గరికి చేరిన తర్వాత ఎంత కఠినంగా నువ్వు దాన్ని ఫాలో అయితే అంత కఠినంగా అంత సులభంగా నీకు బయటపడగలుగుతావు, లేదంటే ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు డాక్టర్ ఎంత గొప్పవాడైతే ఏం చేయాలి? ఇప్పుడు డాక్టర్ చెప్పిన మందులు వేసుకుంటూ ఆ పోగొట్టుకున్నావు, ఇంకా అటు నుంచి సమూలంగా పోయేదాకా ఉండకుండా మళ్ళీ మధ్యలో ఇప్పుడు బాగా అయింది కొంచెము అని మళ్ళీ మార్పు చేసుకొని 2 ట్యాబ్లెట్ వేసుకుంటే మేల్లే అనుకోని మళ్ళా వద్దని చెప్పిన పదార్థం తిని మళ్ళీ నీ పని కొద్దీ జగత్తుకు సంబంధించిన పనిలో వాడు మర్చిపోయి ఆ ట్యాబ్లెట్ కూడా వేసుకోకుండా మళ్ళీ తిరగబెట్టమంటే తిరగబెట్టదా? డాక్టర్ ఏం చేస్తాడు? మరి డాక్టర్ గొప్పోడే, సేమ్ ఇక్కడనే గురువు గొప్పోడే, అక్కడ డాక్టర్ గొప్పోడే. అక్కడ డాక్టర్ది పనిచేయదు, ఇక్కడ గురువుది పనిచేయదు. ఎందుకంటే చాపల్యం వల్ల వీడు తిన్నాడు డాక్టర్ చెప్పినట్టు అనుకుండా. అక్కడే ఆయన ఏం చేశాడు? ఆ గురువు చెప్పినట్టు అనుకుండా మళ్ళీ వ్యవహారంలోకి అన్నిటికి దూరాడు. వాటన్నిటిని తగ్గించుకొని బయటపడమని కదా చెప్తాను. ఇది వాటిలో తగ్గించుకుంటే నువ్వు గుణాలతో కూడి విషయాలతో కూడి ప్రవర్తించడము అనేది తగ్గుతూ పోతుంది నీకు. అట్లా రోజువారీగా బయటపడే వరకు నీ స్వరూప స్థితి నీకు తెలిసే వరకు ముందు నువ్వు మెట్లెక్కుతా పోతే ఇంకా తర్వాత నీ అసలు స్థితి అయినటువంటి నీవెవరో ఆ నీవనేటువంటిది లేకుండా పోవాలంటే ఏం చేయాలో అది గురువు ఆఖరిలో బోధించడానికి వీలవుతుంది. నువ్వు అక్కడి వరకు అట్లే త్యాగగుణంతో ఉండాలి. ముందు ఏమి త్యాగం చేయాలంటే నీలో ఉన్నటువంటి నీలేకొస్తున్నటువంటి విషయాలు గుణాలతో కూడి ప్రవర్తించేటువంటి ఇతరులతో ప్రవర్తించేటప్పుడు వచ్చేటువంటి అంతకుముందు ఉన్నటువంటి ఏవేవి అంతకుముందు విషయాలుగా నీ లేకున్నాయో వాటి ప్రకారం ప్రవర్తిస్తున్నావు, వాటిని విడిచిపెట్టాలి. కాబట్టి అట్లా ఆపుకోలేకపోయాడు. మరి బద్ధకంగా టైంకి మందులు కూడా వేసుకోలేదు, వేసుకునే పని లేకుండా నాకు పని ఉందని పని లేకపోయినాడు. మళ్ళీ పని అయిపోయాక మళ్ళీ ఎప్పుడో వచ్చినాడు. ఎప్పుడో వచ్చి ఏం చేశాడు? ఆ తిన్నిచ్చి ఆ పదార్థం కోసం కదా ఆ ట్యాబ్లెట్ వేసుకోవాల్సింది. ఎప్పుడో వచ్చి నీకు అబ్బినప్పుడు ఆ మందు వేసుకున్నాడు. ఎట్లా పని చేయాలి అది? ఎప్పుడో వచ్చినాడు, ఇప్పుడు నాకు టైం కుదిరింది వేసుకుందామని ఆ మందు వేసుకున్నాడు.
మళ్ళీ రోగం బలపడేటట్లు తినకూడదని ఆహారం తీసుకుంటున్నాడు. ఇంకా నీవు నిర్మూలనం చేస్తే ఎట్లా చేస్తావు? పేషెంట్ ఈ విధంగా ఉంటే అతనికి ఇష్టం వచ్చినప్పుడు పదార్థం తింటూ, అతనికి ఇష్టం వచ్చినప్పుడు ఏ సమయానికి ఏం వేసుకోవాలో అట్లా వేసుకోకుండా నీకు గుర్తొచ్చినప్పుడు నీ పని మీద పోయి నీకు అబ్బినప్పుడు తినుకుంటూ మళ్ళీ అది పోవాలంటే ఎట్లా నిర్మూలన చేస్తాడు డాక్టరు? నిర్మూలన కాదు. డాక్టర్ ఎంత మంచివాడైనా సరే నిర్మూలన చేయగలుగుతాడా? కాబట్టి నీవు తీవ్ర ముముక్షువుగా ఉన్నావనుకో, నీ బాధలతో వెళ్ళావు, డాక్టర్ అపాయింట్మెంట్ ఇచ్చాడు, మరి ఆమె పరిస్థితి తీవ్రంగా ఉంది, వెంటనే జాయిన్ చేయండి అని ట్రీట్మెంట్ చేయడం తేలిక. వెంటనే ఆ పరిస్థితులకు అనుగుణంగా వెంటనే ఆసుపత్రిలో చేర్చుకున్నారనుకో, ట్రీట్మెంట్ చేయడం తేలికైతుంది. నీకు కూడా తేలికైతుంది, తొందరగా బాగా వస్తావు. కొంతమంది ఏం చేస్తారు, ఏమండి మేము అనుకోకుండా వచ్చేసామన్ను, ఇప్పుడు చేరలేము, మళ్ళీ మాకు అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు అన్ని సమకూర్చుకొని వస్తాము ఆసుపత్రికి. రోగ తీవ్రతను బట్టి చేరాలి కానీ నీ దగ్గర అన్నీ సమకూరినప్పుడు పోయి ఇంక ఇప్పుడు బాగా చేయమంటే అప్పుడు ఆల్రెడీ మురిసిపోయిందమ్మా, మా చేత ఏం కాదు, పోండి ఇంకా ఇంటికాడ ఏదో చూసుకోపోండి ఇంకా ఆ మిగిలిన కాలం అని చెప్తాడు డాక్టర్. కాబట్టి ఇంటి దగ్గర అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి, రేపు వచ్చి చేయనిద్దాం, మన్నాడు వచ్చి చేయనిద్దాం, లేకపోతే డబ్బులు చూసుకొని ఇది కథ ఉంటుంది. కాబట్టి తీవ్రతను గుర్తించలేరు. ఎంత తీవ్రతంగా ఉంది డాక్టర్ గుర్తించాడు, డాక్టర్ చెప్పినట్టు నేను వినాలి అనేది నువ్వు గుర్తించలేకపోయినావు. కాబట్టి రేపు వచ్చేసరికి ఇవాళ పరిస్థితి ఉండదు, రేపటి పరిస్థితి వేరేగా ఉంటుంది. నేను శరీరము అనుకున్నప్పుడు నాకు భర్త ఉన్నాడు, ఇది శరీర ధర్మంగా ఉన్నాడు కనుక శరీర ధర్మంగా ఏమేం చేయాలో ఆయనకు అది చేయాలి. కాబట్టి నేను శరీరం కాదు, నేను ఆత్మస్వరూపుని అని తెలుసుకోవడానికి డాక్టర్ దగ్గరికి, గురువు దగ్గరికి పోయినావు, రోగి డాక్టర్ దగ్గరికి పోయినట్టు. ఇప్పుడు నువ్వు మారాలని చెప్తున్నది డాక్టర్ ఏమిటి, ఈ గురువు ఏమిటి చెప్తున్నాడు అంటే, ముందు నువ్వు శరీర ధర్మంగా ఉన్నటువంటివన్నీ నిర్వర్తిస్తూనే ఆ శరీర ధర్మంగా వచ్చినటువంటి వాటితో తాదాత్మ్యం చెందకుండా అంతకుముందు ఉన్నటువంటి ఏవైతే అలవాట్లుగా ఉండి సంస్కారాలుగా ఉన్నాయో వాటిని మెల్లిగా వదిలించుకుంటే వ్యవహారం శరీర ధర్మంగా చేసినప్పటికీ నీ భావనలో మాత్రం వాటిలో నుంచి బయటపడే అవకాశం ఉండదు. కాబట్టి నేను శరీరం అనుకున్నప్పుడు భర్త ఉన్నాడు నాకు, నేను శరీరం అనుకున్నప్పుడు నాకు పిల్లలు ఉన్నారు, అత్తమామలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, ఇట్లా అన్నీ ఉన్నాయి శరీరము అనుకున్న దానికి. కాబట్టి అది శరీర ధర్మంగా ఉన్నాడు కనుక శరీర ధర్మంగా ఏం చేయాలో ఆయనకు అది చేయాలి. భర్త అనే ఆయన ఉన్నాడు, శరీర ధర్మంగా ఉన్నాడు, నువ్వు శరీర ధర్మంగా భార్యగా ఉన్నావు, చేయాల్సిన పనులను చేయాల్సిందే కదా. కాబట్టి ఆయనకి ఏం చేయాలో, ఆ శరీర ధర్మంగా ఏం చేయాలో ఆయనకు అవి చేయాలి. చేస్తే ఆయన వల్ల, ఆయన ఇంటి యజమాని కాబట్టి ఆయనకున్న పనులు ఆయన ఉండి ఆయన పోయి చేస్తాడు, పోయి ఆయన చేసుకునే పనులు ఆయనవి. కాబట్టి నువ్వేం చేయాలంటే శరీర ధర్మంగా చేసి దానితో పూర్తిగా ఇరుక్కుపోయి తాదాత్మ్యత కాకుండా శరీర ధర్మంగా నా బాధ్యత నేను నిర్వర్తించినాను అనేటువంటిది చేస్తే పాత సంస్కారాలు ఖర్చు అవుతాయి. అంతకుముందు ఉన్నటువంటి పాతవన్నీ సంస్కారయుతంగా నీకు వచ్చినాయే, అవన్నీ శరీర ధర్మంగా వచ్చినాయి, శరీర ధర్మంగానే నేను చేస్తున్నా అని కొత్త సంస్కారాలను ఎక్కించుకోకుండా ఆ కొత్త భావనలు మళ్ళీ ఎక్కించుకొని మళ్ళీ దానితో తాదాత్మ్యం చెందితే మళ్ళీ అవన్నీ విషయాలై కూర్చుంటాయి, కొత్త సంస్కారాలు ఏర్పడవు. ఇప్పుడు సంభోగిస్తావు, ఆ సుఖాన్ని పొందకూడదు, ఆయన పొందేలా చేయాలి. అలా చేసాం, నీ నుంచి ఆయన సుఖం పొందినటువంటి సంతృప్తి పడ్డాడు. అప్పుడు నీ సంస్కారం నీకు అంటలే, నీ బాధ్యతగా నీ శరీర ధర్మంగా నీకు వచ్చినటువంటిది ఆయన కోరుకున్నాడు. కాబట్టి నీ శరీర ధర్మంగా, ఇద్దరి శరీర ధర్మంగా అది భోగించారు. ఆ సుఖాన్ని గురించి ఇక దాని గురించి, అది పొందినటువంటి సుఖాన్ని గురించి మళ్ళీ సంతృప్తి పడి ఆ సంస్కారాన్ని అంటించుకోకూడదు, అది మళ్ళా విషయంగా మారి నిరంతరం తలుచకూడదు. అది ఆ సందర్భానుసారంగా నీ శరీర బాధ్యతగా నువ్వు నిర్వర్తించావు, ఆయన సుఖపడ్డాడు. కానీ అది విషయంగా మళ్ళీ విషయ వాసనలాగా నువ్వు కొత్త సంస్కారంగా అంటించుకొని నిరంతరం అనేటువంటి భావనల్లోకి రానివ్వడు. ఆయా శరీర ధర్మంగా
దప్పికేనప్పుడు నీళ్లు తాగావు, ఇంకంతే. మరి ఇప్పుడు రోజంతా నీళ్లు తాగాననేది గుర్తుపెట్టుకుంటున్నావా? మళ్ళీ నీకు ఆ కాలాన్ని బట్టి మధ్యాహ్నం ఎండాకాలం అయిందనుకో, మళ్ళీ 10 గంటలకు, 1 గంటకో, 2 గంటకో మళ్ళీ దెబ్బకవుతుంది తాగావు. అవి గుర్తుపెట్టుకునే విషయాలుగా అవుతున్నాయా శరీర ధర్మంగా? ఆ తీవ్రత లేదు. అది ఆ నీళ్లు తాగినది కానీ, ఆకలి అయితే తిన్నది కానీ, ఎట్లనో అట్లనే ఇది కూడా భావించాలి. కానీ దీన్ని మళ్ళీ తీవ్రంగా కొత్త సంస్కారంగా ఏర్పడే విధంగా చేయకూడదు. కాబట్టి సుఖం పొందావు, ఆయన్ని కూడా పొందేలా చేసావు. అలా చేసావు, నీ నుంచి ఆయన సుఖం పొందాడు, సంతృప్తి పడ్డాడు. అప్పుడు ఆ సంస్కారం ఏమి నీకు అంటలే. అప్పుడు ఏమైందంటే చేసి చేయని దాని అయ్యావు. నువ్వు కుటుంబ ధర్మంగా పాల్గొన్నావు. ఆ సమభావము అన్నారు దాన్ని. ఇద్దరు కలిసి భోగించేది అది అనుకోండి. శరీర ధర్మంగా భోగించారు. దాని గురించి తీవ్రత మనసులో ఏర్పరచకుండా మిగతాటివన్నీ ఏ విధంగా ఆకలి దప్పికలు తీర్చుకున్నావో అదే పద్ధతిలో తీర్చుకున్నావు. దాన్ని మళ్ళీ గుర్తుపెట్టుకొని ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ విధంగా వ్యవహరించావు అంతే. అది విషయంగా చేరి మళ్ళా మనసులో చేరకుండా ఉండే విధంగా నువ్వు చేసావు అంతే. కాబట్టి అప్పుడు ఏమైంది? సంస్కారం అది సంస్కారంగా మారలే. కేవలం శరీర ధర్మంగా ప్రవర్తించిన దానికి కొత్తది ఏర్పడకుండా, సంస్కారంగా మారకుండా చేసావు. మరి లోగడ అలాగానే ఇప్పుడు కూడా భార్యాభర్తల సంసారం చేస్తున్నావా? లోగడలాగే. ఆ లోగడ అనేది ఆ లోగడ తీవ్రత అప్పుడేమో తీవ్రతగా ఉన్నటువంటి అన్ని పరిస్థితులని వ్యవహారంలో పెట్టుకున్నావు. ఇప్పుడేమో శరీర ధర్మంగా చేస్తున్నావు. కాబట్టి సంసారంలో ఉండి కూడా సన్యాసి అయ్యావా లేదా? వాటి పట్ల నిరాసక్తతతో నువ్వు గనక ఉంటే ఆసక్తి అనేది మనసులో ఏర్పడుతుంది. శరీరానికి ఏర్పడేటువంటి ఆకలి దప్పుల్లాగా ఏర్పడేటువంటిదే అది కూడా ఆ సుఖం పొందడం అనేది. అది శరీర ధర్మంగా వ్యవహరించి మానసిక ధర్మంగా కనుక నువ్వు మార్చుకోకపోతే సంసారంలో ఉన్నటువంటి వ్యవహారాలన్నీ చేస్తూ కూడా నీ భర్తకు, నీ పిల్లలకి, నీ ఇంట్లో వాళ్ళకి చేస్తూ ఆ వ్యవహారంలో నీ శరీర ధర్మంగా ఏమేం పనులు చేసావో వాటితో తాదాత్మ్యం చెందకుండా సంసార బాధ్యతలు నిర్వర్తించి కూడా సన్యాసిగా అయ్యావా లేదా? సన్యాసి భావనతో ఉన్నావా లేదా? భావనలోకి మాత్రం అది రాణించుకోకుండా చేస్తున్నావు. కాబట్టి సంసారంలో వ్యవహారం చేసి కూడా నువ్వు సంతృప్తిగా ఉన్నావు. అయ్యావా లేదా? ఎందుకంటే నీ ఆలోచనలు లేవు దాని వైపు. అదేదో శరీర ధర్మంగా చేయాల్సి వచ్చినప్పుడు ఆయా పనుల్లో ఆ ఇంట్లో వాళ్ళ అవసరాలను బట్టి అవన్నీ చేస్తూ ఉన్నావు. కానీ మనసు మాత్రం ఇక్కడుంది. మనసు ఏ విధంగా ఉందంటే మనసు ఆ సంస్కారాలను అంటించుకోకుండా, వాటిలోకి దిగజారకుండా, అది ఒక ఆ టయానికి సరిగినటువంటి నీళ్ళు తాగిన దప్పికైతే నీళ్ళు తాగిన దానిలాగా వ్యవహారంలో ఉందంతే. దాన్ని మళ్ళా దానిగా గుర్తుపెట్టుకోకుండా అనుభవపూర్వకమైన విషయంగా. కాబట్టి ఇప్పుడు పిల్లల పట్ల కూడా ఆయాగా చెయ్యి. ఆ పిల్లల పట్ల కూడా ఏం చేయాలి? ఓ ఆయా పని చేస్తుంది కదా, స్కూల్లో ఇడిచి వచ్చావు, వాళ్ళ దగ్గర ఏముంది, నీ క్యారీలు అన్నీ కట్టించి పంపించావు, వాటికి పోయి చేర్చి వచ్చావు. ఇంకా మళ్ళీ ఏం చేయాలంటే చిన్నపిల్లలకి ఆ మధ్యాహ్నం టైంలో ఆయారేమి తినిపించి మళ్ళీ వాళ్ళ పాత్రలన్నీ యథావిధిగా బ్యాగులు లేకబెట్టి ముద్దుడిసి అన్నీ చేసి పంపిస్తుంది. మళ్ళీ వాడు క్లాసులో అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాడు. ఆయా అందరి పిల్లలు వాటికి వచ్చిన పిల్లలందరికీ అదే చేస్తుంది. ప్రత్యేకత ఏమీ లేదు. ఆయమ్మ మళ్ళీ నా బిడ్డలు నా పిల్లలు అని అనుకోలే. జీతం కొరకు అక్కడ పనిచేస్తుంది కాబట్టి వాళ్ళందరికీ ఆ సేవ చేసి సాయంత్రం అయితే ఇంటికి పోతానే మళ్ళీ ఆమె పిల్లలు ఉన్నారు. స్కూల్లో పిల్లలు కాదు, సొంత పిల్లలు ఉంటారు కదా. కాబట్టి ఆ పని ఎట్లా ఏ విధంగా చేసిందో ఆయాగా చేయి. ఆ పిల్లలు ఏ విధంగా ఆ పిల్లల పట్ల నీకుండేటువంటి బాధ్యత చేసావు అంతే. తీవ్రమైనటువంటి వాళ్ళ పట్ల ఆసక్తిని కలిగి ఉన్నావు అనుకో. ఇక పెద్ద అయితే వచ్చారు, ఒక్కోసారి తిరస్కార భావంతో వాళ్ళకి అదంతా అర్థం కాదు కదా. అప్పుడు ఏం చేస్తావంటే నేను ఎంత కష్టపడితేనో, ఎంత బాధతో, ఎంత దీనితో పెంచానో ప్రేమతో, ఇప్పుడు ఇట్లా అయిపోయినాయి అని దుఃఖం వచ్చేస్తుంది ఇక వాళ్ళు కనుక పట్టించుకోకపోతే. కాబట్టి నువ్వే మొదట్లో నుంచే ఆ పెంచడం అనేది నీ బాధ్యతలాగా
నీ శరీర ధర్మంగా నీకు పుట్టారు కాబట్టి వాళ్ళకి చేయాల్సిన పనులు చేయి, ఆయమ్మ ఆయా సేవ చేసినట్టు. అంతేగాని మనసులోకి సంస్కారాలను ఇప్పుడైతే పిక్కుంటావో దానికి రెండు పార్శ్వాలు ఉంటాయి. ఇప్పుడు ఆనందంగా ఉంటే మళ్ళీ దుఃఖం కూడా ఉంటుంది. ఇప్పుడు వీటి వరకు విన్నారు కదా, దీంట్లో ఈ విన్నదానికి ఎవరెవరికి ఎంతవరకు అర్థమైంది, అవగాహన అయింది? ఎవరు గాని, ఒకరు గాని, ఇద్దరు గాని చెప్పండి అమ్మా. రికార్డింగ్ అవుతుంది. ఉన్నీలే, ఏం రికార్డింగ్ ఉన్నీలే ఏమి మాట్లాడకపోతే ఎట్లా? మాట్లాడాలి ఎవరో ఒకరు. అంత బిర్యానీ రాదులే బాబా, నిదానంగా వస్తలే. రికార్డింగ్ ఉంది. నా కర్తవ్య ధర్మం నేను నెరవేరుస్తాడా గానీ నేను చేయలేదు అనేటువంటి స్వభావన కలగాల ప్రతి ఒక్కరికి. అది అక్కడ వచ్చిండే పాయింట్. సరే కానివ్వండి. కానీ అన్న ఉమ్. కాబట్టి ఇవన్నీ చేస్తూ ఉంటే ఇట్లా నీకు బంధువులు విరోధులు వాళ్ళ పట్ల కూడా నీవు ఇలాగే ఉంటే నీ ఆత్మభావనలోనే ఉండి ఆత్మగా భావన చేయగా చేయగా భావం అభావం అయిపోతుంది. శరీర ధర్మంతో చేసినవి మళ్ళీ భావంలో నిరంతరము తిరగకుండా నా కర్తవ్యంగా చేశాను, ఎవరెవరి పట్ల వాళ్ళ పట్ల, పిల్లల పట్ల ఇది, భర్త పట్ల అది, ఇంట్లో మిగిలిన వాళ్ళ పట్ల వాళ్ళకు శరీర ధర్మంగా ఉన్నటువంటి ఏమేం కావాలో అది కర్తవ్యంగా చేశానని అనుకున్నాం అనుకో. కాబట్టి అది ఆయా సంస్కారాన్ని మళ్ళీ అంటించుకోకుండా భావనలో చేసినప్పటికీ రోజువారీ నిత్య నైమిత్తిక కర్మలు ఏ విధంగా చేశావో పళ్ళు తోముకోవడం, స్నానం చేయడం, ఆకలైనప్పుడు తినడం, ఇవన్నీ పనులు ఎలాగ చేసావో అట్లా ఇతరులవి కూడా అట్లాగే చేసినాం అనుకో. మనసులోకి ఆ పనుల యొక్క అనుభూతుల్ని విషయాలుగా మార్చుకొని మళ్ళీ నీలోకి తెచ్చుకోకుండా అట్లా నీవు బంధువులు విరోధులు ఎవరైనా కానీ బంధువులుగా ఉన్న వాళ్ళ పట్లైనా ఆఖరికి విరోధులుగా ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళ పట్ల కూడా నువ్వు ఇలాగే కనుక ఉంటే అప్పుడు నీవు ఆత్మభావంలోనే ఉండి నేను ఆత్మస్వరూపురాలిని, నేను ఆత్మస్వరూపుణ్ణి, ఈ శరీరం అనే దాన్ని తగిలించుకొని ఈ జన్మ కలిగింది కాబట్టి ఇక్కడ శరీర ధర్మంగా ఏర్పడినటువంటి బంధాల ప్రకారం వ్యవహారం చేస్తూ ఉన్నా నేను అనే స్థితిలో చేయగా 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 అంటే అనుభవం అయితే కొద్దీ వచ్చే కొద్దీ ఇంకా కొన్నేళ్ళు పోయి ఇట్లనాగే ప్రవర్తించే కొద్దీ ఏమైపోతావు అంటే శరీర భావనలో నుంచి మెల్లిగా విడిపడి ఎప్పుడు నిరంతరము నేను ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి వారిని, నేను ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి దాన్ని, ఈ శరీరంగా ఉన్నటువంటి ఏ నామరూపాలతో కూడినటువంటి శరీరం పేరు ఉంటుంది, ఆ పేరు ఆ అడ్రస్ దానితో కూడినవన్నీ భౌతిక దేహమే. దాంట్లో ఏదైతే భావన చెందుతుందో అది భావన లేకుండా అభావ స్థితికి వస్తుంది. చేయగా చేయగా ఇదంతా చేయగా చేయగా అంటే అనుసరించగా అనుసరించగా ఇదే పద్ధతిలో నువ్వు జీవితం అంతా గడిపితే అప్పుడు ఈ బంధాలకు సంబంధించినటువంటి ఈ బంధాల్లో ఇరుక్కుపోయేటువంటి విషయాలుగా అవి మారవు. పని మనిషి పని ఆయా చేసినట్టుగానే అన్ని పనులు ఆయా డ్యూటీ అయిపోయే వరకు చేసిపోయినట్టుగానే నువ్వు నీ పనులన్నీ అయిపోయే వరకు నువ్వు చేసి దానితో తాయాత్వం చెందకుండా పనులు చేస్తూ కూడా సన్యాసి భావంతో ఉండాలి అనేది అది. ఇప్పుడు నువ్వు లేకుండా వ్యవహారం జరగలేదు. నువ్వు ఇప్పుడు నేననేటువంటిది దానితో తాదాత్మ్యం చెందకపోయినా యాంత్రికంగా నీ శరీరం పనిచేస్తోంది, పనులన్నీ వ్యవహారం జరుగుతూనే ఉంది. కానీ నువ్వేం చేసావంటే నీ భావనలేకి దండం తెచ్చుకోలే. ఆ భావనలేకి ఎప్పుడైతే అవి కొత్త సంస్కారాలుగా తెచ్చుకుంటావో విషయాలు బలపడిపోతాయి. ఇప్పుడు విషయాలు బలపడలే, ఎందుకంటే నేను చేస్తున్నాననే భావన నీలో లేదు కాబట్టి శరీర ధర్మంగా ఏం జరిగిపోవాలో ఆటోమేటిక్గా యాంత్రికంగా జరుగుతున్నాయి. యాంత్రికంగా జరిగినప్పుడు యంత్రం చేసినట్టు. యంత్రానికి ఏముంది? యంత్రం భావనలో భావిస్తోందే. చెరుకు మిషన్ ఆడుతోంది, దాంట్లో నుంచి రసం కారుతోంది. ఆ రసం పై నువ్వు కొనుక్కున్నావు, కొనుక్కొని తాగావు, తాగి అనుభూతి చెందావు. ఆహా ఎంత తీయగా ఉంది. ఆ చెరుకు మిషన్కు ఉందా? ఎంత తీయగా నేను అందించాను, ఎంత పిప్పి చేసి ఆ చెరుకుని దాంట్లోంచి రసం తీసి అందించాను. ఏం పని చేస్తున్నాం అనేది దానికి ఏం లేదు భావన. దానికి భావన లేదు, యాంత్రికంగా యంత్రం పనిచేసింది అంతే.
దాంట్లోక చెరుకు ముక్క బదులు వేప పుల్లలో ఏమన్నా పెట్టావనుకో మిరపకాయలో, దాంట్లో వచ్చే రసం ఎట్లుంటుంది? దానికి ఏమైనా సంబంధం ఉందా? దానికి ఏ రకంగా ప్రవర్తించినాడు, దాని ప్రవర్తనతో సంబంధం లేదు. ఇక్కడ ఎవరు పెట్టారో ఏం పెట్టారో అది వచ్చింది. దానికి ఏ భావన లేదు. తీపి అనే భావన, చేదనే భావన, ఇంకోటి అనే భావన దానికి లేదు. ఆ యాంత్రం యాంత్రికంగా చేసింది అంటారు. అట్లా నువ్వు కూడా యంత్రంలాగా నీ పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని చేసావు. మళ్ళీ అది ఎట్లుందని అనుభూతి జోలికి వెళ్ళే అనుభూతుల్ని మళ్ళా మిగిలించుకునే విషయాలుగా కనుక ఫిక్స్ చేసుకున్నావు అనుకో, అది బాగుండేదాన్ని కావాలని కోరుకుంటావు, వద్దనుకునే దాన్ని వద్దనుకుంటావు. మళ్ళీ దాంట్లో ఇష్టం అనేటివన్నీ ఏర్పడతాయి. కాబట్టి అభావం అయిపోయింది అనుకో, అనాత్మభావం అభావమైనప్పుడు అనాత్మ అనేటువంటి భావం అంటే శరీరంలో చేసే పనులన్నీ అనాత్మకు సంబంధించినవి, ఆత్మకు సంబంధించినవి కాదు, శరీరానికి సంబంధించినవి. ఆ శరీరానికి సంబంధించినవి నేను చేస్తాడా, ఎట్లా చేస్తాడా? నా బాధ్యత, నా కర్తవ్యంగా చేస్తున్నా, దానితో తాదాత్మ్యం చెందకుండా చేస్తున్నా. కాబట్టి నాలో ఉండేటువంటి అనాత్మభావంతో చేసేటివి పోతూ 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 ఆత్మభావంగా ఉన్నటువంటివి అవుతాయి. అప్పుడు ఆ భావం కూడా పోగొట్టుకోవడానికి భావరహిత స్థితి పొందడానికి ఇంకా మెట్లెక్కుతూ పోతావు. నీ దృష్టి మారిపోతుంది. కాబట్టి నీ దృష్టి, చేసే దృష్టి మారిపోతుంది. నీ పనులు చేసే దృష్టి అటు భర్తతో కానీ, ఇటు పిల్లలతో కానీ, కుటుంబంతో కానీ. కాబట్టి శరీరం నేననే దృష్టి మారిపోయింది, నీకు ఆత్మ దృష్టి వచ్చింది. ఇప్పుడు అద్దంలో ప్రతిబింబించినట్టు అందరిలో నీవు దర్శించుకుంటావు. అప్పుడు అద్దంలో ప్రతిబింబిస్తే అద్దం ప్రతిబింబం వచ్చింది, ప్రతిబింబం నువ్వు ఎట్లుంటే అట్లా కనపడుతుంది అది. అంతే. నువ్వు కోపంగా చూసావనుకో, అద్దంలో ప్రతిబింబం పట్ల నీ మీద నువ్వు కోపంగా చూసుకునేట్టు నవ్వావు, అది కూడా నవ్వింది. ప్రతిబింబం నువ్వేం చేస్తే అది చేస్తుంది. కాబట్టి అదంతకదే నవ్వుతుందా? నువ్వు ఊరికే నిలబడితే అద్దం ముందర, లేదంటే అదంతకదే ఏడుస్తుందా, దుఃఖపడుతుందా? నువ్వు ఏ విధంగా ఉన్నావో బింబస్థితి అద్దంలో ఉండేది అదే విధంగా కనపడుతుంది. కాబట్టి నువ్వు అప్పుడు గనక నీ దృష్టి శరీరం నేననే దృష్టి కనుక పోతే, నేను శరీరం అనేటువంటి నామరూపాత్మకమైంది కాదు, అందులో అధిష్టానంగా ఉండి ఆత్మస్వరూపంగా ఉండి ఏదైతే సర్వపనులను గుర్తిస్తూ సర్వమును చేస్తోందో అది నేను. దాంతోనే చేసినప్పటికీ అదే శక్తి, దాని శక్తి వల్లనే చేసినప్పటికీ శరీర ధర్మంతో అది మళ్ళీ సంగమించి మళ్ళీ దాంట్లోకి తీసుకోకుండా అనాత్మగా ఉన్నటువంటి పనుల్లోకి ఆత్మగా ఉన్నటువంటిది చెందకుండా, అది సాక్షిగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నది దీంతో తాదాత్మ్యం చెందకుండా పని చేసినప్పటికీ ఆ పని యొక్క విషయము, ఆ పనిలో పొందినటువంటి సుఖదుఖాలకు తాను లోను కాకుండా అతీతంగా చేస్తోంది అని. అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు చూస్తే అందరిలోనూ నువ్వు దర్శించుకుంటావు. అందరూ నీకు వేరుగా ఉన్నట్లుగా కనపడదు. ఇంకా ఆ అందరిలో నువ్వు పనిచేసే నీ ఇంట్లో వాళ్ళేగాక ఇతరత్ర కనపడుతున్న వాళ్ళు కూడా అందరూ ఏకత్వ స్థితిలో నువ్వు భావన పొందుతావు. ఇది అనుభవం అంటే అది ఆత్మానుభవం. ఆత్మగా ఒక్కటే, శరీరాలుగా అనేకత్వం పొందాయి. ఆ అనేకత్వం పొందినటువంటి శరీరాలకి రకరకాలైనటువంటి అనుబంధాలన్నీ ఏర్పడినాయి. ఆ శరీరానికే ఏర్పడినాయి, ఆత్మకేమీ ఏర్పడలేదు అని ఆత్మానుభవం వచ్చిందనుకో, అది తెలిసిందే. అద్దం ముందుకు వెళ్తే ఏ విధంగా నీవు దర్శించుకుంటావో, అద్దం ముందుకు వెళ్ళినప్పుడు నువ్వు ఉండే స్థితిని బట్టి ఆ ఏ విధంగా నువ్వు దర్శించుకుంటావో నీ రూపాన్ని, నీ ప్రతిబింబాన్ని, అదేవిధంగా అందరిలో కూడా ఆత్మపరమైన దృష్టితో చూస్తే వాళ్ళందరూ రూపాలు వేరువేరుగా కనపడినప్పటికీ అందరిలో ఉన్నటువంటి నేను ఒక్కటే. ఆ నేననేటువంటి చైతన్యం అందరిలోనూ ఉన్నది. అది ఆత్మగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నది. శరీర ధర్మంగా ఉండాల్సినటువంటి స్థితిలో వాళ్ళు కూడా ఉండి ఆ శరీర ధర్మంగా చేసేటువంటి ప్రకృతికి సంబంధించినటువంటి పనులు చేస్తున్నారు. మీరు వాళ్ళు అందరూ కలిసి చేస్తున్నప్పటికీ వాళ్ళలో భేదత్వాన్ని ఎప్పుడైతే శరీర ధర్మంతో చూసావో అప్పుడే భేదత్వం గుర్తుకొస్తుంది. వాళ్ళు చేసిన చర్యల పట్ల, వాళ్ళ మీద ఉన్న కోపం పట్ల ఇంకో రకంగానూ నువ్వు ఆలోచన చేసావనుకో, అప్పుడు అందరిలో నువ్వు దర్శించుకోలేవు.
అప్పుడు వాళ్ళ శరీర భావనతో చూస్తావు. వాళ్ళ మీద ఇంతకుముందు ఏదో ద్వేషమో ఇంకోటో గూడు కట్టుకుంటే అది గుర్తొస్తుంది ముందు. కాబట్టి ఇప్పుడు అద్దంలో నిన్ను చూసుకున్నట్టుగానే నీకు ఎదురయ్యే వాళ్ళందరినీ చూసుకో. ఇప్పుడు శరీర ధర్మంగా లేవు కాబట్టి నువ్వు ఆత్మగా అంతట్లో వ్యాపించి ఉన్నావు కాబట్టి అంతటా వ్యాపించి ఉన్న గుర్తెరిగే చైతన్యం, అంతటా వ్యాపించి ఉన్న గుర్తెరిగే ఎరుకని నేను శరీర ధర్మంగా ఉన్నదాన్ని కాదు. ఆ ఎరుక అందరికీ అంతట్లోనూ ఉన్నది, ఒక్కటిగా ఉన్నది. ఈ అనేకత్వం అనేదంతా కేవలం శరీర ధర్మంగా ఉన్నటువంటివే ఉన్నాయి. కాబట్టి ఆత్మగా ఉన్నటువంటిది అంతటా వ్యాపించి ఉన్నది. నేను కూడా అంతటా వ్యాపించి ఉన్నా. నాలో ఉన్నటువంటి ఆత్మగా ఉన్నది అంతటా వ్యాపించి ఉన్నది. చీమ నుంచి బ్రహ్మం దాకా వేరు వేరు రూపాల్లో శరీరాలు ఉన్నప్పటికీ ఆత్మ చైతన్యం ఒక్కటిగా ఉన్నది. ఈ ఆత్మ సత్తా చేతనే కదా అంతా నేను నడుస్తున్నది. ఈ జగత్తంతా దేని సత్తాతో నడుస్తోంది? ఆత్మ సత్తాతో నడుస్తోంది. ప్రకృతిగా ఉన్నప్పుడేమో బ్రహ్మాండంగా ఉంది, దానికి ఒక ఆత్మ ఉంది, దాని పేరు పరమాత్మ అన్నారు. ఆ ప్రకృతిలో జరిగే పనులన్నీ ఆ పరమాత్మ అనే సత్తా చేత జరుగుతూ ఉన్నాయి. ఇక నీలో జరిగే పనులన్నీ, నువ్వు చేసే పనులు, నీలో జరిగే పనులన్నిటికీ కారణమైంది నీలో ఉన్నటువంటి గుర్తెరిగే చైతన్యం అనేటువంటి ఆత్మ. ఆత్మస్థితిలో ఉన్నటువంటిది నీలో కనుక అది లేకపోతే నువ్వు ఏ పనులు చేసినట్టుగా ఏ విధంగానూ ఈ ప్రకృతిని కానీ ఇంకో దాన్ని కానీ దేన్ని గుర్తించలేని స్థితిలో నువ్వు ఉంటావు. ఈ వ్యాపించి ఉన్నటువంటి అంతట్లోనూ వ్యాపించి ఉన్న తత్వం నీలో ఉంది కాబట్టి అంతటా ఉన్న చైతన్యంగా ఉన్నావు. ఆ ఆత్మసత్తా చేతనే నువ్వు నడుస్తున్నావు. ఇప్పుడు నీకు ఆ జ్ఞానం కలిగింది కదా, ఆత్మసత్తా చేతనే నడుస్తున్నాయి ప్రపంచంలోని జీవులన్నిటి వాటి వాటి వ్యవహారాలన్నీ కూడా. కాబట్టి ఏ సత్తా చేత అవి నడుస్తున్నాయో ఆ సత్తా నేను. నా నిజ రూపం ఏది అంటే ఆ సత్తా, ఏ సత్తా చేత అయితే సర్వము నడుస్తుందో ఆ సత్తా నా నిజ రూపం. ఈ శరీర ధర్మంగా నేను వచ్చేడ వ్యవహరిస్తున్నానే, జన్మ కలిగి ఈ పేరు పెట్టబడి ఇదిగో ఈ ఊరు, ఈ అడ్రస్, ఈ కథ అంతా కూడా శరీర ధర్మంగా వచ్చింది. నేను అనేది ఎక్కడిది? ఈ అనేక ఉపాధులను ధరించుకుంటున్నది, కర్మలు చేస్తున్నది, మళ్ళీ శరీరాన్ని పొందుతున్నది, సుఖదుఖాలకు గురి అవుతున్నది. ఈ భావన అంతటి నీలేకి తెచ్చుకున్నావు కాబట్టి శరీర ధర్మంగా ఉన్నదాన్ని ఆయా కర్మల్లో నీకు బాగా కర్తవయ్యావు కాబట్టి ఆ కర్మ ఫలితాన్ని అనుభవించడానికి ఉపాధి ధరించుకుంటూ జన్మలు ఎత్తుతున్నావు. కాబట్టి ముందు శరీర ధర్మ భావనలోంచి ఆత్మధర్మంగా ఉన్న దాంట్లోకి, అది కూడా రహితమైపోయినటువంటి భావరహిత స్థితికి నువ్వు చేరాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఏ ఆత్మసత్తా చేతనే ఇదంతా జరుగుతోందో ఆ ఆత్మసత్తా చేతనే కదా అంతా నడుస్తున్నది ఈ జగత్తంతా. అటు ప్రకృతిలో బ్రహ్మాండంగా ఉన్నదానికి పరమాత్మ సత్తా, మనుషులుగా ఉన్నదానికేమో జీవునిలో ఉన్న ఆత్మసత్తా. కాబట్టి ఇప్పుడు నీకు ఆ జ్ఞానం కలిగితే ఆత్మ దృష్టి నీకు వచ్చింది కాబట్టి వచ్చినప్పుడు నీకు అంతటా అదే కనపడుతుంది. ఆత్మ దృష్టి కనుక నీకు కలిగితే అంతటా ఆత్మ యొక్క సత్తాతో నడపడుతున్నటువంటి జగత్తుగానే కనపడుతుంది. శరీర ధర్మంగా, ప్రకృతి ధర్మంగా, అనాత్మగా కనపడే జడ వస్తువుగా నీకు కనపడదు. సర్వచర్యలు ఆత్మసత్తా చేత, సర్వవ్యాప్తమైనటువంటి ఆత్మసత్తా చేత జరుగుతూ ఉన్నాయి అని నీకు అంతటా అదే కనపడుతుంది, అన్యంగా ఇంకోటి కనపడదు. అట్లా కనపడి ఆ విధంగా నువ్వు జీవించినప్పుడు అక్కడ నీకేం చెప్పారు? బైబిల్లో కూడా ఏం చెప్పారు? ఒకవేళ ఇతర మత గ్రంథాలైనటువంటి వాటిలో కూడా వాళ్ళు పరిణితి చెందినది వాళ్ళు కూడా 2-3 ఏళ్ళకి, 2000 ఏళ్ళే అయినప్పటికీ కొన్ని కొన్ని విషయాల్లో నిన్ను నీవు ప్రేమించుకున్నట్టుగా నీ పొరుగు వారిని కూడా ప్రేమించు అని చెప్పారు. ఇప్పుడు ఆ సూత్రాలు మర్చిపోయి వాళ్ళు కూడా దరిద్రంగా మహత్తుల్లోకి దిగారు. నీకు దీంట్లో పడితే మహత్యం జరుగుతుంది, నీకు అది జరుగుతుంది, నీకు ఇట్లా మేలు జరుగుతుంది, దీంట్లోది ఈ బోధ దాంట్లోకి పోతే అంటే అసలైనటువంటి విషయాన్ని మర్చిపోయి ఏదో పొందేదానికోసం దిగినే మతాలుగా అయిపోయినాయి రాను రాను. కాబట్టి ఏం చెప్పారు? అసలైన సూత్రం ఏం చెప్పారు? నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే నీ పొరుగు వారితో సహా అందరినీ కూడా అదే పద్ధతిలో ప్రేమించు అన్నారు. ఈ చెంప కొడితే ఆ చెంప చూపించు అని అన్నాడు గాంధీ అనుకో, అదే నిండేది.
సత్యాగ్రహ పోరాటంలో అన్నాడు. కొట్టేవాడెవడు, కొట్టించుకునేవాడెవడు? ఆ కొట్టించుకునేది కొట్టేది ఆ దేహాలు రెండు అవుతుంటే, అద్దం ఉందనుకో, దానికి ఎదురుగుండా నుంచొని కొట్టుకుంటున్నావు అనుకో, ఇప్పుడు ఎవరు కొడుతున్నారు? నిన్ను కొడుతున్నట్టుగా నీకు కనపడుతుందా లేదా ఆడ అద్దంలో? ఈ కొడుతున్నది నువ్వే, అద్దంలో ప్రతిబింబంగా కొట్టించుకుంటున్నది నువ్వే. ఇంకా కొట్టేవాడేవు, కొట్టించుకునేవాడేవాడు? దేహపరమైన దాంట్లో నుంచి నువ్వు సర్వము ఉన్నటువంటి ఒక్కటిగా భావించు. కొట్టేవాడు లేడు, కొట్టించుకునేవాడు నువ్వే. అప్పుడు నువ్వు వానిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపంగా పాత్ర చెందితే, ఎవరినో నువ్వు కొట్టబోయిన వాడు ఎవడు నీ ఎదురుగా ఉండి కొడుతున్నానని అనుకుంటున్నావు. ఆత్మపరంగా చూస్తే ఆ కొడుతున్న వాడివి నువ్వే, కొడుతున్నటువంటి వానివి, కొట్టించుకున్న వానివి రెండు నువ్వే అవుతావు. కాబట్టి ఏది ఇప్పుడు నువ్వు అద్దంలో కొట్టుకుంటే నువ్వే కొట్టుకున్నావు, ఎవరో వచ్చి కొట్టారా? అట్లా ఆత్మపరంగా చూసుకున్నావు. నువ్వు చేసే చర్యల్లో ఇక్కడ నువ్వే ఉన్నావు, అక్కడ నువ్వే ఉన్నావు. వేరువేరుగా చూస్తావంటే పొరుగువారు, ఇతరులు అవుతుంది. నువ్వు నీ శరీరాన్ని ప్రేమించుకున్నట్టు నీ శరీరాన్ని నేనుగా భావించి ఏ విధంగా అభిమానిస్తున్నావో అట్లా శరీర భావనతో కాకుండా సర్వవ్యాప్త చైతన్యం అన్ని జీవుల్లో, అన్ని ప్రాణుల్లో ఉంది. మనుషుల్లోనూ ఉంది, ప్రాణులన్నిట్లోనూ ఉంది. సర్వత్రా ఉన్నటువంటి ఆత్మ చైతన్యమే, సత్తా చేతనే ఈ జగత్ అనేది నడుస్తోంది. కాబట్టి శరీర ధర్మంగా నువ్వు భావించకుండా ఉంటే కొట్టేవాడు నువ్వే, కొట్టించుకునేవాడు లేవు, జరిగేటువంటివన్నీ నువ్వే. కాబట్టి అందరిలోనూ ఒకే తత్వాన్ని నువ్వు చూడగలిగే స్థితిలో రా. ఎవరు చెప్పారు ఈ వాక్యము? అందరినీ ప్రేమించు, నీ వాళ్ళే నీ పొరుగు వారిని కూడా ప్రేమించని బైబిల్లో క్రీస్తుకు సిలువ వేసిన తర్వాత చెప్పారు. ఇవన్నీ శరీరానికి వేశారు. ఇవి రకమైనటువంటివి వాళ్ళ అజ్ఞానం చేత గుర్తించలేక శరీర ధర్మంగా ప్రేరణ పొంది వాళ్ళు చేతులు కాళ్ళు విడదీసి మేకులేసి దీన్ని కొట్టారు. కానీ కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలకు అంతఃకరణ చతుష్టయానికి దీనిలన్నిటికీ ఈ శరీర ధర్మంగా ఉన్నదానికి వేశారు తప్ప బహిర్ముఖమైన ఇంద్రియాలన్నీ అంతర్ముఖం తిరిగితే ఆయనని తీసుకొని వెళ్ళి గుహలో పడేశారు. గుహ అంటే శరీరం అనే గుహ, దానికి పెద్ద బండ వేశారు. ఆయన గుహ బయటికి రాకూడదు అని. ఏది గుహ అంటే శరీరం అనే గుహకి అంతఃకరణం అనేటువంటి బండ. శరీరం అనేదేమో గుహ, అంతలో అంతఃకరణం అనేది ఆ బండ. అంతఃకరణం అనే బండకేసి ఓ సిలువ వేసి ఇది పెట్టారు. అదే కదా ఇప్పుడు స్వరూప జ్ఞానాన్ని దాటకుండా రాకుండా చేసింది. ఆ స్వరూప జ్ఞానం రాకుండా చేస్తే శరీర భావనలో ఉన్నంతసేపు స్వరూప జ్ఞానం తెలుసుకోలేకున్నారు. కాపలాదారులు అంటే ఎవరు? ఇంద్రియాలే కదా ఈ కాపలాగా ఉన్నది. అంతఃకరణం అనే బండను, ఆ బండకంతా శరీరం అనే ఆవరణ పెట్టి ఆ ఆవరణలో కాపలాలుగా ఉండి 3 దినాలు ఉన్నాడు. అనగా 3 అవస్థల్లోనూ వేరైపోయావు. ఆ 3 దినాలు పెట్టారు లోపల పెట్టి. 3 అవస్థల్లో కూడా వేరైపోయావు. వేరైపోతే కదా ఆత్మగా మేల్కొనేది. ఆ 3 అవస్థల్లో ఉన్న దానితో తాదాత్మ్యం చెందకుండా ఆ 3 అవస్థలు లాంటివి, ఆ 3 అవస్థల్లోనూ నువ్వు వేరుగా పడి వేరుగా సాక్షి స్వరూపంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపుణ్ణి, దేహానికి సంబంధించి కాదు అనే భావన చెంది నువ్వు వేరుపడిపోతే, 3 అవస్థల్లోంచి వేరైపోతే అప్పుడు ఆత్మగా మేల్కొంటావు. ఆత్మగా ఎప్పుడైతే మేల్కొంటావో బండ దాని అంతటా అదే పడిపోయింది. ఇంకా బండ లేదు. శరీరంగా అనేటువంటి దానికి కాపలాదారులు, దానికి అవయవాలు, దానికి అది గుదిబండగా ఉన్నది, అంతా పోయింది. అంతా పోయి ఆత్మగా మేల్కొన్నావు, శరీరంగా మేల్కోలే. ఆత్మగా ఎప్పుడు మేల్కొన్నావో, ఎప్పుడైతే మేల్కొన్నావో బండ దానంతటా అదే పడిపోయింది. ఇక్కడ అంతఃకరణం అంతే కదా, అంతఃకరణం అంతా అంతే కదా. మరి కాపలాదారులతో నిద్రపోయారు. కాపలాదారులుగా ఉండే అవయవాలన్నీ నిద్రపోయినాయి. లోపల అంతఃకరణం ఉంది. ఆ అంతఃకరణము ఏం చేయాలి? అంతఃకరణంగా ఉన్నదా దీనితో తాదాత్మ్యం చెందకుండా ఉన్నటువంటి స్థితిలో కనుకపోతే ఆత్మస్థితిలో ఉంటుంది. కాబట్టి శరీరం మరణించింది. శరీరంలో ఉండేటువంటి బాధల్ని, దాని యొక్క
విలాపాలకు దాన్ని హింసించడం వల్ల ఇదైంది. మేల్కొన్నది ఏది? అంతఃకరణం మేల్కొని నేను ఆత్మస్వరూపంగా ఉండి అది ఉపాధులను పొందుతోంది. కాబట్టి నేను ఆత్మస్వరూపంగా ఉన్నదాన్ని సచిత్వ స్థితిలోకి కనకపోతే శరీరంతో తాదాత్మ్యం చెందకుండా శరీరానికి మరణం జరుగుతోంది అనేటువంటి స్థితిలో నువ్వు ఆత్మస్వరూపంగా మేల్కొంటావు. కాబట్టి వాళ్ళ ధర్మం వాళ్ళు, ఇప్పుడు మన ధర్మం అనుకో హిందువులు, వాళ్ళ ధర్మం ఏమో క్రైస్తవులు అనుకో. మనం ఇప్పుడు ఇట్లా తెలుసుకోవాలి, ఇతరుల సాంప్రదాయాన్ని ద్వేషించాలి అని అన్నామనుకో, వాళ్ళు ఫాలో అయిన ధర్మం అది, మనం ఫాలో అయ్యే ధర్మాలు మనవి. పాశ్చాత్య దేశాలు పుట్టడం కాటి నుంచి, వ్యవహారం చేయడం కాటి నుంచి, మళ్ళీ వాళ్ళు చనిపోతే పూడ్చిపెట్టడం దాకా వేరు వేరు ధర్మాలు కలిగి ఉన్నారు. ఎవరెవరు చాలది, ఏమైనా చేసుకో, నీకెందుకు ఇంకా అవసరం లేదు కదా. నువ్వు శరీర భావనతో చూడు ముందు, ఆత్మభావనతో శరీర భావనతో దానిని చూసి శరీర ధర్మంగా చేస్తున్నారు వాళ్ళ పనులు. నేను ఆత్మస్వరూపుణ్ణి అనుకుంటే, వాళ్ళు ఆత్మస్వరూపులు అనుకుంటే, అంతటా ఉన్నదంతా ఒక్కటే. ఆ ధర్మాలు పాటించినవి పెట్టుకున్నటువంటి అలవాట్లుగా పెట్టుకున్నారు వాళ్ళందరూ. కానీ అందులోని అసలైన విషయాన్ని వదిలేసి ఏం చేస్తున్నామంటే, పైన జరిగేటువంటి బయట జరిగే వ్యవహార రూపకమైనటువంటి రూపాలను చూస్తున్నాం, వాళ్ళు చేసే చర్యలన్నీ చూస్తున్నాం. కాబట్టి ఇతరుల సాంప్రదాయాన్ని మనం దేశించాల్సిన పని లేదు. తెలియనప్పుడు దేశిస్తున్నావు, వాళ్ళు కూడా నిన్ను దేశిస్తూ ఉన్నారు. వాళ్ళకు తెలియదు, మీకు తెలియదు కాబట్టి. ఏది? మతపరమైన దృష్టితో చూస్తున్నావు కాబట్టి. అది మతమైనది నువ్వే ఏర్పాటు చేసుకున్నటువంటి మార్గం కాబట్టి. ఆ దృష్టితో చూడకుండా వాళ్ళు మీరు కూడా శరీర దృష్టితోనూ, భౌతికపరమైన దృష్టితో చూడకుండా, అనాత్మ దృష్టితో చూడకుండా ఆత్మ దృష్టితో చూస్తే ఎవరిని ద్వేషించాల్సిన పని లేదు. తెలియనప్పుడు ద్వేషించావు, వాళ్ళు కూడా ద్వేషించారు. మనం తెలిసిన వాళ్ళము, వాళ్ళ అమాయకులు, తెలియక అట్లా మాట్లాడుతున్నారు అని మౌనంగా ఊరుకోవడం లేదు కదా, వాళ్ళలా అట్లా చేయడం లేదు కదా. మనం తెలిసిన వాళ్ళమైతే మనము వాళ్ళు అమాయకంగా చేస్తున్నారు, మనము తెలిసినాం కాబట్టి తెలిసినటువంటి స్థితిలో మనం ఉండాలి అని మౌనంగా ఊరుకోకుండా ఏం చేస్తున్నాం? వాళ్ళని ఏదో వాళ్ళు ఇట్లా చేస్తున్నారనేటువంటి ద్వేషాన్ని మనం కలిగి ఉంటున్నాం. అట్లా లేకుండా వాళ్ళు అట్లా చేయడం లేదు, మనం అట్లా ఆ విధంగా వ్యవహార రీత్యా వాళ్ళు చేస్తున్నప్పటికీ భావన రీత్యా నువ్వు చేయకూడదు. అందరి మనలను గంటల తరబడి ఉపన్యాసం చెప్పమన్నారు, అందరిలోనూ మనల్ని గంటల తరబడి ఉపన్యాసం చెప్పంటారంటే మనం ఇతరుల సాంప్రదాయంలో కూడా అట్లాగే చెప్పాలి. చెప్పినప్పుడు క్రైస్తవ మతాన్ని ద్వేషిస్తావా? తెలియక వాళ్ళు అట్లా చెబుతున్నారు. ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు వాళ్ళు కూడా గంటల తరబడి. ఒకరిని ఎవరినైనా పిలుచుకొస్తే వాడు ఉపన్యాసం చెప్పే వరకు అర్ధ దాకా చెబుతూ ఉంటే వేరే దేశస్తులను కూడా పిలుచుకొచ్చి అనువాదం చేసి చెప్పుకుంటూ ఉంటారు. మనం ఉపన్యాసం చెప్పండేమో అని అంటే ఇట్లా మనం ఇతరుల సాంప్రదాయంలో కూడా, ఎవరి సాంప్రదాయంలో అయినప్పటికీ ఆ సాంప్రదాయాలతో పనిలే. ఆత్మపరమైనటువంటి జ్ఞానం కలిగి ఉంటే ఆత్మలను మాత్రమే విచారణ చేసి, సాంప్రదాయాలను మతాలను విచారణ చేయకుండా ముందు ఆత్మ అనాత్మ అనేటువంటి తత్వం మన భారతీయ వేదాంతంలో వచ్చింది. కాబట్టి పూర్వం ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితమే మునులు ముందు ఏం ఆలోచించారు? ఈ శరీర ధర్మంగా జరుగుతున్నవేవి, దీనికి కర్త ఎవడు, ఈ జగత్తుగా భావిస్తున్నది ఏది, దీంట్లో జరిగే పరిణామాలు ఏంటివి, ఈ జన్మలు కలగడానికి కారణమైన వస్తువు ఏంది, ఇట్లా ఆత్మ అనాత్మల పద్ధతిలో ఆలోచన చేశారు. కాబట్టి వేదాంతం అనే తత్వం బయటకు వచ్చింది. లేదంటే ఇతరులా కంటే కేవలం ఒకటి శాస్త్రం, దాని ప్రకారం నడుచుకుంటూ పోవాలని కండిషన్లు, దాని ప్రకారం వ్యవహారం జరుపుకుంటా పోయేది. అట్లా పోలేదు. అందుకనే హిందూ ధర్మంగా ఉన్నదాన్ని కూడా అట్లా మతపరంగా పిలవకుండా కేవలం సనాతన ధర్మంగా పిలవండి అనే మాట వచ్చింది మళ్ళా. కాబట్టి మతం అనే ముసుగులో కాకుండా వ్యవహారం భగవద్గీతలో ఏం చెప్పింది? అన్ని రకాలైనటువంటి మతస్థుల మతం పరం కాకుండా జీవుడు, వ్యక్తి ఎట్లా ఉండాలి, ఆ వ్యక్తి తాను చేసేటువంటి దానితో కర్తృత్వాన్ని నిరసించుకొని ఏ విధంగా ఉండాలి, ఈ విధంగా చెప్పారు. అందరూ పాటించవచ్చు దాన్ని. అన్ని ప్రపంచ దేశాల్లో మతపరమైనవి ఏవైనా ఉండని వాళ్ళవి
వాళ్ళు కనుక నిజమైనటువంటి అందులోని సారాన్ని గ్రహిస్తే ప్రతి ఒక్కరూ అనుసరించవలసినటువంటి దానిగా ధర్మంగా ఉంది. కాబట్టి మనం తెలియక అట్లా చేశాం. మతం అనే సాంప్రదాయంలో చెప్పినప్పుడు మతపరంగా కాదు మనం చెప్పాల్సింది. క్రైస్తవ మతాన్ని ద్వేషించకూడదు. వాళ్ళు ఏ విధంగా చెబుతున్నారో ఆ పద్ధతిలో మన పద్ధతిలో మనము ఆత్మ పద్ధతిలో మాత్రమే చెప్పాలి. వాళ్ళ యొక్క మత పద్ధతిలో కాదు. వాళ్ళు తెలియక వాళ్ళు ఆ విధంగా శరీరమే నేనే భావనలతో ఆ సిలువ శరీరము దాన్ని బట్టి దాని వ్యవహారాన్ని చెప్తున్నారు తప్ప ఆత్మపరమైనటువంటి లోతైన వ్యవహారాల్లో వాళ్ళు చేయట్లేదు. కాబట్టి నువ్వు ఆత్మానుభవం పొంది ఉన్నావు కాబట్టి మతాలను ద్వేషించడం కానీ ఇతరులను ద్వేషించడం కానీ వ్యవహారాలను ద్వేషించడం కానీ అవన్నీ కూడాను శరీరమైనటువంటి అనాత్మకు సంబంధించినవి. ఆత్మపరంగా చూసుకుంటే ఏ మతాల పురుషులైనా సరే వాళ్ళందరికీ కూడా ఒకటే చైతన్యం ఉంది కదా. జీవులన్నిటికీ ఒకటే చైతన్యం ఉంది, జీవ దగ్గర నుంచి బ్రహ్మం వరకు అని చెప్పారు. అక్కడి వరకు ఉన్నప్పుడు ఒక చైతన్య దృష్టితో చూడు, ముందు శరీర దృష్టితో కాకుండా ముందు అంతటా ఉన్నటువంటి చైతన్యం అనేది ఆత్మ పరమాత్మలుగా వేరువేరుగా నేను అనుభూతం చెందుతున్న రెండూ ఒక్కటే. ఈ మూడవ అవస్థల్ని దాటినటువంటి ప్రత్యేగాత్మ స్థితిలో ఉంటే, ఆత్మస్వరూప భావనలో నేనుంటే ఆత్మ పరమాత్మలు ఒక్కటే, ప్రత్యేగాత్మ పరమాత్మలు ఒక్కటే అనేటువంటి స్థితిలో విచారణ చెందినటువంటి వాడు ఆ తత్వంతో ఉంటాడు, శరీర ధర్మంగా ఉన్నటువంటి వేరు అనే భావనను విడిచిపెట్టి. కాబట్టి ఇప్పుడు అన్ని జీవులు పరమాత్మతో సహా అన్నీ కూడా విచారణ జరిపి నువ్వు ఆత్మస్వరూపుడుగా కనుక మేల్కొంటే అన్ని జీవులు నీకు ఒక్కటే, అన్నిటిలో ఉన్న ఆత్మ చైతన్యము సర్వవ్యాప్తమైనటువంటి పరమాత్మ చైతన్యము రెండు ఒక్కటే అనేటువంటి భావనలోకి నువ్వు పోతావు, మత భావనలో ఆలోచించకుండా పోతే. కాబట్టి సమయం సరిపోయింది అక్కడికి. ఇక నీవు ఆత్మానుభవం పొందితే శరీర ధర్మం నుంచి విడుదల అయిపోతావు అనే కాటి నుంచి రేపు మొదలు పెడదాం. మంగళం చెప్పండి. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. నిర్వికారాయ సకల నిత్యముక్తిదాయకాయ, నిర్వికారాయ సకల నిత్యముక్తిదాయకాయ, నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం శుభ సత్యమంగళం. సగుణ నిర్గుణ రహితాయ సంకల్పవర్జితాయ, సగుణ నిర్గుణ రహితాయ సంకల్పవర్జితాయ, సర్వసాక్షితీతునకు సత్యమంగళం శుభ నిత్యమంగళం. సత్తు చిత్తు సమసిపాయ శత్రు సంహారణాయ, సత్తు చిత్తు సమసిపాయ శత్రు సంహారణాయ, వత్తిలేని దీపము నీకిత్తు మంగళం శుభ సత్యమంగళం. చేష్టలన్నీ ఉడిగిపాయ చేసేదేమి లేకపాయ, చేష్టలన్నీ ఉడిగిపాయ చేసేదేమి లేకపాయ, శేషమ్మ మనసు మీలో చేరే మంగళం శుభ సత్యమంగళం. పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ, పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ, పరశురామాయ సీతారామ మంగళం శుభ నిత్యమంగళం. పుట్టుగిట్టు లేనిదాయ పరిపూర్ణ బ్రహ్మమాయ, పుట్టుగిట్టు లేనిదాయ పరిపూర్ణ బ్రహ్మమాయ, పూర్ణానంద పుల్లయార్య పూజ్య మంగళం శుభ సత్యమంగళం. ఎరుక మరుపు లేనిదాయ వేదాంతతీతమాయ, ఎరుక మరుపు లేనిదాయ వేదాంతతీతమాయ, వెంకటరమాణయ్య వేద్యమంగళం శుభ నిత్యమంగళం. అష్టకష్టలేనిదాయ అచల పరిపూర్ణమాయ, అష్టకష్టలేనిదాయ అచల పరిపూర్ణమాయ, శిష్యమండలికి ఎప్పుడు శ్రేష్ఠ మంగళం శుభ నిత్యమంగళం. జనన మరణం లేనిదాయ జన్మ పావనమాయ, జనన మరణం లేనిదాయ జన్మ పావనమాయ,
జయము జయము గురువే మీకు జయ మంగళం శుభ సత్య మంగళం. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం మంగళం మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయారు సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ వేదాంతానంద వెంకట రమణారు సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విష్ణానంద కృష్ణమూర్తారు సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ విరహితానంద వెంకటదాసార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ జ్ఞానాజ్ఞానతీత అశ్వత్థార సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురు భక్త మండలీకు జై. గురు పరంపరముకు జై. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవ. అందరికీ నా ద్వాదశి వదనాలు గురుదేవ.